కాలచక్ర భ్రమణాక్రమమును తెలుసుకొనవే ఓ మనసా, తెలుసుకొనుచు నీ జీవన గమనము సరిచేయవే ఓ మనసా. ఒక కల్పము 5000 సంవత్సరాలు కాలము చరించు, సత్యత్రిత ద్వాపర కలి సంగమయుగమునందుండు కాలచక్ర భ్రమణాక్రమమును. ఒకే ధర్మము ఒకే రాజ్యము సత్యయుగము నావర్ధిల్లు. ఆరోగ్యం ఆహ్లాదమే కాని రోగం దుఃఖం ఉండవట. 1.5 శతవర్షములాయువు 8 జన్మలు ఎత్తుదురు. యుగాంతమున 3,000,000గా వర్ధిల్లి దేవతలుగా విలసిల్లుదురు. స్వర్ణ వజ్ర వైఢూర్యములతో ఇది స్వర్ణయుగముగా భాసిల్లు. స్వర్ణ వజ్ర వైఢూర్యములతో ఇది స్వర్ణయుగముగా భాసిల్లు కాలచక్ర భ్రమణాక్రమము తెలుసుకొనవే ఓ మనసా, తెలుసుకొనుచు నీ జీవన గమనము సరిచేయవే ఓ మనసా. కాలచక్ర భ్రమణాక్రమమును కళలు తగ్గిన సంపన్నులతో త్రేతాయుగము విరాజిల్లు. వైభవమున చిరుభేదముతో ఇది సత్యయుగమునే తలపించు. 120 వర్షములాయువుతో 12 జన్మలెత్తుదురు. 3,33 కోట్లకు పెరుగుదురు. రమ్యమైన జీవనములతో ఇది రజతయుగముగా రంజిల్లు. రమ్యమైన జీవనములతో ఇది రజతయుగముగా రంజిల్లు కాలచక్ర భ్రమణాక్రమమును తెలుసుకొనవే ఓ మనసా, తెలుసుకొనుచు నీ జీవన గమనము సరిచేయవే ఓ మనసా. కాలచక్ర భ్రమణాక్రమమును ఓం శాంతి. మురళీ డేట్ 3/11/2025. మధురమైన పిల్లలు, నిర్వికారి ప్రపంచాన్ని తయారు చేసేందుకు, గుణాలను స్వభావాన్ని చక్కదిద్దేందుకు తండ్రి వచ్చారు. మీ అందరూ పరస్పరం భాయి భాయి, అందువల్లే మీ దృష్టి అత్యంత శుద్ధంగా ఉండాలి. ప్రశ్న: పిల్లలైన మీరు నిశ్చింత చక్రవర్తులు అయినా మీకు ఏ ముఖ్యమైన చింత ఉండాలి? జవాబు: పతీత్ నుండి పావనంగా ఎలా అవ్వాలి, ఈ ముఖ్యమైన చింత ఉండాలి. తండ్రికి చెందిన వారిగా అయ్యి తండ్రి ముందే శిక్షలను అనుభవించరాదు. శిక్షల నుండి విడుదల పొందాలనే చింత ఉండాలి. లేకుంటే ఆ సమయంలో చాలా సిగ్గుపడతారు. మీరు ఇది తప్ప ఇక ఏ చింత లేని చక్రవర్తులు. అందరికీ తండ్రి పరిచయం ఇవ్వాలి.
దీనిని ఎవరైనా అర్థం చేసుకుంటే అనంతమైన యజమానులుగా అవుతారు. అర్థం చేసుకోకుంటే వారి భాగ్యం అంతే. మీకు ఎలాంటి చింత వద్దు. ఓం శాంతి. శివ అను పేరు గల ఆత్మీక తండ్రి కూర్చొని తన పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మీక తండ్రి అందరికీ ఒక్కరే. మొట్టమొదట ఈ విషయాన్ని అర్థం చేయిస్తే మిగిలిన విషయాలు అర్థం చేసుకోవటం సులభం అవుతుంది. తండ్రి పరిచయమే లభించకుంటే ప్రశ్నిస్తూనే ఉంటారు. మొట్టమొదట గీతా భగవంతుడు ఎవరో నిశ్చయం చేయించాలి. ప్రపంచంలో ఇది ఎవ్వరికీ తెలియదు. వారు కృష్ణుడని అంటారు, కానీ మనం పరంపిత పరమాత్మ శివుడు గీతా భగవంతుడని అంటాము. వారే జ్ఞానసాగర్లు. ముఖ్యమైనది సర్వశాస్త్ర శిరోమణి గీత. భగవంతుని ఓ ప్రభు, మీ గతిమతి భిన్నమైనది అని అందరూ అంటారు. కృష్ణుణ్ణి ఈ విధంగా అనరు. సత్యమైన తండ్రి సత్యాన్నే వినిపిస్తారు. ప్రపంచం మొదట కొత్తదిగా సతో ప్రధానంగా ఉండేది. ఇప్పుడు పాతది తమో ప్రధానంగా అయిపోయింది. ప్రపంచాన్ని పరివర్తన చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి ఎలా పరివర్తన చేస్తారో కూడా అర్థం చేయించాలి. ఆత్మ సతో ప్రధానంగా అయినప్పుడు ప్రపంచం కూడా సతో ప్రధానమే స్థాపించబడుతుంది. మొట్టమొదట పిల్లలు మీరు అంతర్ముఖీలుగా అవ్వాలి. ఎక్కువ మాటికి ఎక్కువగా చెప్పరాదు. లోపలకు ప్రవేశిస్తూనే చిత్రాలు చూసి ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. మొట్టమొదట ఒక విషయం గుర్చే అర్థం చేయించాలి. ఎక్కువగా అడిగే అవకాశం ఇవ్వరాదు. మొదట ఒక్క విషయంపై నిశ్చయం చేయించండి. తర్వాత మిగిలినవి అర్థం చేయించండి. 84 జన్మల చక్రం వద్దకు తీసుకురండి. నేను ఇతని అనేక జన్మల అంతిమంలో ప్రవేశిస్తాను తండ్రి అంటూ ఉన్నారు. వీరినే తండ్రి అని అంటారు. మీ జన్మల గురించి మీకు తెలియదు. తండ్రి మాకు ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఈ విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. మొట్టమొదట అల్ఫ్ గురించే అర్థం చేయిస్తారు. అల్ఫ్ను అర్థం చేసుకుంటే తర్వాత ఏ సంశయమూ రాదు. తండ్రి సత్యమైన వారని, వారు అసత్యాన్ని వినిపించరని చెప్పండి. అనంతమైన తండ్రి రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. శివరాత్రి మహిమ చేయబడుతుంది కాబట్టి శివుడు ఇక్కడకు తప్పకుండా వచ్చి ఉంటాడు. కృష్ణ జయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు. నేను బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తూ ఉన్నానని ఆరంటారు. అందరూ ఆ ఒక్క నిరాకార తండ్రి పిల్లలే. మీరు కూడా వారి సంతానమే. తర్వాత ప్రజాపిత బ్రహ్మకు కూడా పిల్లలే. ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన చేశారు కనుక బ్రాహ్మణీలు తప్పకుండా ఉంటారు. మీరు సోదరులు. ఇందులో పవిత్రత ఉంటుంది. ఇది గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉండేందుకు యుక్తి లేక మార్గము. సోదరులు కనుక ఎప్పుడూ వికారి దృష్టి ఉండరాదు. 21 జన్మలకు దృష్టి సంస్కరింపబడుతుంది. పిల్లలకు శిక్షణ ఇచ్చేది తండ్రే కదా. పిల్లల వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని చక్కదిద్దుతారు. ఇప్పుడు ప్రపంచంలోని అందరూ స్వభావాలను చక్కదిద్దవలసి ఉంటుంది. ఈ పతిత ప్రపంచంలో ఏ ఒక్కరి స్వభావము బాగలేదు. అందరిలో వికారాలు ఉన్నాయి. ఇది పతిత వికారి ప్రపంచము నిర్వికారి ప్రపంచంగా ఎలా తయారవుతుంది? ఒక్క తండ్రి తప్ప ఇలా ఇతరులెవ్వరూ తయారు చేయలేరు.
ఇప్పుడు తండ్రి పవిత్రంగా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ గుప్తమైన విషయాలు. మనం ఆత్మలు తండ్రి అయిన పరమాత్ముని కలుసుకోవాలి. భగవంతుణ్ణి కలుసుకునేందుకే అందరూ పురుషార్థం చేస్తూ ఉన్నారు. భగవంతుడనగా ఒక్క నిరాకారుడే, ముక్తిదాత మార్గదర్శకుడని కూడా పరమాత్మున్నే అంటారు. ఇతర ధర్మాల వారినెవ్వరిని ముక్తిదాత మార్గదర్శకుడని అనరు. పరంపిత పరమాత్ముడే వచ్చి ముక్తిని ఇస్తారు. అంటే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా చేస్తారు. మార్గదర్శకుడు కూడా చేయిస్తారు. కాబట్టి మొట్టమొదట ఈ ఒక్క విషయాన్ని బుద్ధిలో కూర్చోబెట్టుకోండి. వారు అర్థం చేసుకోకుంటే వదిలేయాలి. అల్ఫనే తెలుసుకోలేదంటే బేతో ఏ లాభము? అటువంటి వారు వెళ్ళిపోయినా పర్వాలేదు. మీరు వారిని గురించి చింతించకండి. మీరు చింతలేని చక్రవర్తులు. అసురుల నుండి విఘ్నాలు రానే వస్తాయి. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. మన్మనాభవ అని తండ్రి అంటూ ఉన్నారు. ఎంత పురుషార్థం చేస్తారో దాని అనుసారమే పదవి పొందుతారు. ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన జరుగుతూ ఉన్నది. ఇది లక్ష్మీనారాయణ వంశము. ఇతర ధర్మాల వారెవ్వరూ వంశమును స్థాపించరు. తండ్రి వచ్చి అందరికీ ముక్తిని కలిగిస్తారు. మళ్ళీ తమ తమ సమయంలో ఇతర ధర్మస్థాపకులు వచ్చి వారి వారి ధర్మాలను స్థాపిస్తారు. వృద్ధి జరగాలి. పతితులుగా అయ్యే తీరాలి. పతీత్ నుండి పావనంగా చేయటం తండ్రి కర్తవ్యం. ఇతరులు వచ్చి కేవలం ధర్మస్థాపన చేస్తారు. అందులో గొప్పతనమేమీ లేదు. మహిమ ఒక్కరిదే. క్రైస్తవులు కేవలం యేసుక్రీస్తును ఎంతగానో మహిమ చేస్తారు. వారికి కూడా ముక్తిదాత మార్గదర్శకుడు ఒక్క గాడ్ ఫాదరే అని తెలిపండి. యేసుక్రీస్తు ఏం చేసినారు? వారి వెనుక క్రిస్టియన్ ధర్మానికి చెందిన ఆత్మలు వస్తూ ఉంటాయి, కిందకు దిగుతూ ఉంటాయి. దుఃఖము నుండి విడుదల చేయవారు ఒక్క తండ్రి మాత్రమే. ఈ పాయింట్స్ అన్నీ బుద్ధిలో బాగా ధారణ చేయాలి. ఒక్క గాడ్ మాత్రమే దయా హృదయులని అంటారు. యేసుక్రీస్తు ఎలాంటి దయను చూపించరు. ఒక్క మనిషి కూడా ఎవ్వరిపైన దయ చూపరు. దయ అనంతమైనది. అందరిపై దయ చూపేవారు తండ్రి ఒక్కరే. సత్యయుగంలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. దుఃఖమనే మాట ఉండదు. పిల్లలు అల్ఫను గురించి నిశ్చయం చేయించరు. వేరే విషయాలన్నీ తెలుపుతారు. ఎక్కువగా మాట్లాడి గొంతు రాపు వస్తుందే కానీ ప్రయోజనం లేదు. మొట్టమొదట తండ్రి పరిచయం ఇవ్వాలి. ఇతర విషయాలలోకి వెళ్ళకండి. తండ్రి సత్యమే చెప్తారు కదా అని చెప్పండి. బీకేస్పై మాకు ఆ తండ్రే వినిపిస్తూ ఉన్నారు. ఆ తండ్రే చిత్రాలు తయారు చేయించారు. సంశయపడరాదు. సంశయ బుద్ధి వినశ్యంతి. మొదట మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతి చేస్తూ వికర్మలు వినాశనం అవుతాయి. ఏ ఇతర ఉపాయమూ లేదు. పతీత్ పావన్ ఒక్కరే కదా. తండ్రి అంటూ ఉన్నారు,
దేహ సంబంధాలన్నీ వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండి. తండ్రి ఎవరిలో ప్రవేశిస్తారో వారు కూడా పురుషార్థం చేసి సతో ప్రధానంగా అవ్వాలి. పురుషార్థం ద్వారా తయారవుతారు. బ్రహ్మ విష్ణువులకు గల తేడా కూడా తెలుపుతారు. తండ్రి బ్రాహ్మణులైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. దీనివల్ల విష్ణుపురానికి అధిపతులుగా అవుతారు. మళ్ళీ మీరే 84 జన్మలు తీసుకొని శూద్రులుగా అవుతారు. తండ్రి వచ్చి మళ్ళీ శూద్రుల నుండి బ్రాహ్మణులను తయారు చేస్తారు. ఈ విధంగా ఇతరులెవరూ అర్థం చేయించలేరు. మొట్టమొదటి విషయం తండ్రి పరిచయం ఇవ్వటం. తండ్రి చెప్తూ ఉన్నారు, పతితులను పావనంగా చేసేందుకు తండ్రి ఇక్కడకు రావాల్సి వస్తుంది. అంతేకాని పైనుండే ప్రేరణ అనే మాటే లేదు. ఇతని పేరు భగీరథుడు, అందువల్లే ఇతనిలోనే ప్రవేశిస్తాను. ఇది ఇతని అనేక జన్మల తర్వాత అంతిమ జన్మ. ఇతడు మళ్ళీ సతో ప్రధానంగా అవుతారు. అలా అయ్యేందుకు స్వయాన్ని ఆత్మగా తెలుసుకొని మామేకం యాద్ కరో అని యుక్తి నేర్పిస్తూ ఉన్నారు. సర్వశక్తివంతుడు ఒక్క తండ్రి మాత్రమే. నన్ను స్మృతి చేసినందున మీకు శక్తి లభిస్తుంది. మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు. లక్ష్మీనారాయణులకు ఈ వారసత్వం తండ్రి నుండే లభించింది. ఎలా లభించిందో వారే తెలుపుతారు. ప్రదర్శని మ్యూజియము మొట్టమొదట ఒక్క తండ్రిని గురించి తెలుసుకోండి. ఆ తర్వాతే ఇతర విషయాలు తెలుసుకోవచ్చని చెప్పండి. ఇది అర్థం చేసుకోవటం చాలా అవసరం. లేకుంటే మీ దుఃఖాల నుండి బయటపడలేరు. ఎంతవరకు నిశ్చయం కలగదో అంతవరకు ఏమీ అర్థం చేసుకోలేరు. ఈ సమయంలో ఉండేదే భ్రష్టాచార ప్రపంచము. దేవతలది శ్రేష్టాచార ప్రపంచము అంటూ ఈ విధంగా తెలపాలి. మానవుల నాడిని చూడాలి. ఏమైనా అర్థం చేసుకుంటున్నారా? లేక వేడి పెనం వలె ఉన్నారా? పెనం వలె ఉంటే వదిలేయాలి. సమయాన్ని వృధా చేసుకోరాదు. చాత్రక పక్షి వలె తెలుసుకోవాలనే తపన ఉందా? లేదా? ఎవరి అర్థం చేసుకుంటారో వారి ముఖమే మారిపోతుంది. మొట్టమొదట సంతోషం కలిగించే మాటలు చెప్పాలి. అనంతమైన తండ్రి నుండి అనంతమైన ఆస్తి లభిస్తుంది. స్మృతి యాత్రలో పిల్లలు చాలా బలహీనంగా ఉన్నారని తండ్రికి తెలుసు. తండ్రిని స్మృతి చేయడంలో శ్రమ ఉంది. ఇందులోనే మాయా విఘ్నాలు కలిగిస్తుంది. ఇది కూడా డ్రామాలో తయారై ఉంది. ఈ ఆట ఎలా తయారయ్యిందో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. ప్రపంచంలోని మనుషులకు కొంచెం కూడా అర్థం కాదు. తండ్రి స్మృతిలో ఉన్నందున ఇతరులకు అర్థం చేయించటంలో ఏకరసాస్థితి ఉంటుంది. లేకుంటే ఏవో కొన్ని లోపాలను వెతుకుతూనే ఉంటారు. మీరు ఎక్కువగా కష్టపడకండి. స్థాపన తప్పకుండా జరిగే తీరాలి. నిశ్చితమైన దానిని ఎవ్వరూ ఆపలేరు. తండ్రి నుండి మనం అనంతమైన వారసత్వం తీసుకుంటున్నామని ఉల్లాసంగా ఉండాలి. తండ్రిని ఒక్కరిని స్మృతి చేయండి. చాలా ప్రీతిగా అర్థం చేయించాలి.
తండ్రి స్మృతి చేస్తే ఆనంద బాష్పాలు రావాలి. ఇతర బంధుమిత్రులంతా కలియుగం వారే. ఇది ఆత్మీక తండ్రితో సంబంధం. ఈ బాష్పాలే విజయమాలలో పూసలుగా అవుతాయి. ప్రేమతో తండ్రిని స్మృతి చేయవారు చాలా తక్కువగా ఉన్నారు. ప్రయత్నించి వీలైనంత ఎక్కువ సమయం తీసుకొని మీ భవిష్యత్తును ఉన్నతంగా చేయాలి. ప్రదర్శనలో చాలా ఎక్కువ మంది పిల్లలు ఉండరాదు. ఇన్ని చిత్రాలు కూడా అవసరం లేదు. నెంబర్ 1 చిత్రము గీతా భగవంతుడు ఎవరు, దాని ప్రక్కన లక్ష్మీనారాయణ చిత్రము, సిడి చిత్రాలు ఇంత మాత్రం ఉంటే చాలు. మిగిలిన ఇన్ని చిత్రాలు అవసరం లేదు. పిల్లలు మీరు స్మృతి యాత్రను వీలైనంత పెంచుకోవాలి. పతీత్ నుండి పావనంగా ఎలా అవ్వాలి, ముఖ్యమైన చింత ఉండాలి. బాబా పిల్లలు అయ్యి బాబా ఎదుట శిక్షలను అనుభవించటం చాలా దుర్భాగ్యకరమైన విషయం. స్మృతి యాత్రలో లేకుంటే శిక్షలను అనుభవించే సమయంలో చాలా సిగ్గుపడాల్సి వస్తుంది. శిక్షలను అనుభవించరాదనే దృఢ నిశ్చయం చాలా అధికంగా ఉండాలి. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ కూర్చొని చాలా ప్రేమగా తండ్రి స్మృతి చేయాలి. స్మృతి చేస్తూ ఆనంద బాష్పాలు వస్తే అవే విజయమాలలో పూసలుగా అవుతాయి. మీ సమయాన్ని, భవిష్య ప్రారంధాన్ని తయారు చేసుకోవడంలో సఫలం చేసుకోవాలి. అంతర్ముఖులుగా ఉండి అందరికీ అల్ఫ్ పరిచయాన్ని ఇవ్వాలి. ఎక్కువగా అది ఇది చెప్పవలసిన అవసరం లేదు. శిక్షలు అనుభవించవలసి వచ్చే కర్మలేవి చేయరాదని చింత ఒక్కటే ఉండాలి. వరదానము: నేను ఆత్మిక యాత్రికుడను. ఈ స్మృతి ద్వారా సదా ఉపరాం న్యారాగా నిర్మోహీ భవ. ఆత్మీక యాత్రికులు సదా యాత్రలో ముందుకు సాగుతూ ఉంటారు. ఈ యాత్ర సదా సుఖదాయిగానే ఉంటుంది. ఎవరైతే ఆత్మీక యాత్రలో తత్పరులై ఉంటారో వారికి వేరే ఏ యాత్ర చేసే అవసరం లేదు. ఈ యాత్రలో అన్ని యాత్రలు ఇమిడి ఉంటాయి. మనస్సు లేక శరీరంతో తిరగడం, వెతకడం సమాప్తమైపోతుంది. కనుక సదా మేము ఆత్మీక యాత్రికులము. స్మృతి ఉండాలి. యాత్రికులకు దేనిలోనూ మోహం ఉండదు. వారికి సహజంగానే ఉపరాంగా, న్యారాగా లేక నిర్మోహులుగా అయ్యే వరదానం లభిస్తుంది. స్లోగన్: సదా వాహ్ బాబా వాహ్ అదృష్టం, వాహ్ మధురమైన పరివారం. ఇదే పాట పాడుతూ ఉండాలి. అవ్యక్త సూచన: ఎలాగైతే తండ్రిని అన్ని స్వరూపాలతో లేక సర్వ సంబంధాలతో తెలుసుకోవడం అవసరమో అలాగే తండ్రి ద్వారా స్వయాన్ని కూడా తెలుసుకోవడం అవసరం.
తెలుసుకోవటం అంటే అంగీకరించటం. నేనెవరు, ఎలా ఉన్నానో అలా అంగీకరించి నడిస్తే దేహములో ఉంటూ విదేహి, వ్యక్తములో ఉంటూ అవ్యక్తము, నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా లేక కర్మ చేస్తూ కర్మాతీత స్థితి తయారైపోతుంది. అచ్చా, ఓం శాంతి. ద్వాపరయుగమున సగము కళలతో ధర్మ విభేదము జనించు, భక్తి భావన పెంపొంది బహుదేవోపాసన మొదలగును. దేహాభిమానం పెరుగుటతో విషయ వికారం విలయంచు, భీషణ దూషణ రణములతో హింస అశాంతులు చెలరేగు. ప్రకృతిలో వికృతి మొదలైది తామ్రయుగముగా తెలియబడు. ప్రకృతిలో వికృతి మొదలైది తామ్రయుగముగా తెలియబడు. కాలచక్ర భ్రమణ క్రమమును తెలుసుకొనవెవు మానసా, తెలుసుకొనుచు నీ జీవన గమనము సరిచేయవెవో మానసా. కాలచక్ర భ్రమణ క్రమమును కళాహీనమై కలియుగమే భూతల నరకముగా మారు. అరాచకత్వము, అసమానతలు, అనైక్యతను పెంపొందించు. మూఢ భక్తితో క్షుద్ర దేవతల పూజలు, బలులు, కలహములు. ఆయువు తగ్గి వ్యాధులు పెరిగి హాహాకారము మిన్నంటూ. ప్రకృతి చేసే విలయ తాండవం జనగణములనే కబళించు. ప్రకృతి చేసే విలయ తాండవం జనగణములనే కబళించు. కాలచక్ర భ్రమణ క్రమమును తెలుసుకొనవే ఓ మానసా, తెలుసుకొనుచు నీ జీవన గమనము సరిచేయవే ఓ మానసా. కాలచక్ర భ్రమణ క్రమమును సంగమయుగమిది కల్పాంతమున శివుడే దిగి వచ్చెను భువికి. బ్రహ్మ బాబా హెచ్చరికలలో దైవ శాసనము వినిపించే. సంగమయుగమిది కల్పాంతమున శివుడే దిగి వచ్చెను భువికి. బ్రహ్మ బాబా హెచ్చరికలలో దైవ శాసనము వినిపించే. మరో స్వర్ణయుగమున నీవు ఇలా దేవతవై జనించు. మరో స్వర్ణయుగమున నీవు ఇలా దేవతవై జనించు. కాలచక్ర భ్రమణ క్రమమును తెలుసుకొనవెవు మానసా, తెలుసుకొనుచు నీ జీవన గమనము సరిచేయవెవో మానసా. కాలచక్ర భ్రమణ